నేనిప్పుడు చేస్తున్న పనిలో ఆనందం, హాయి, తేలికదనం ఉన్నాయా? అవి లేకపోతే వర్తమానం కాలం అనేది, ఆ మానసిక కాలం అనేది వర్తమాన క్షణాన్ని కప్పేస్తుంది. అప్పుడేమైతది? జీవితం అనేది భారంగా, పెనుగులాటగా కనిపిస్తుంది. ఆనందం, హాయి, తేలికదనం మీరు చేస్తున్న పనిలో లోపిస్తే దానర్థం ఆ పనిని మార్చాలని కాదు. ఎలా చేస్తే అది అంటే ఆ పని చేసే పని ఆనందంగా తయారవుతుందో, హాయిగా తయారవుతుందో దాన్ని చేయమంటున్నాడు. దానికి ఏం చేయాలి అంటే ఎప్పుడూ గూడా ఏమిటి కన్నా ఎలా అనేది ఎంతో ముఖ్యమైనది. మీరు చేస్తున్న పని నుంచి వచ్చే ఫలితంపై కన్నా దాన్ని చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరేమో చూడండి. ఇప్పుడు మీరు చేసే పనిలో ఒకవేళ హ్యాపీగా లేకపోయినా ఆనందం, హాయి, తేలికదనం లేకపోతే చేయాల్సిన పనేందంటే, మీరు చేస్తున్న పని నుంచి వచ్చే ఫలితంపై కన్నా, దాన్ని చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టగలరేమో ఆలోచించమంటున్నాడు, చూడమంటున్నాడు. ఈ క్షణం మీకు అందిస్తున్న దానిపై పూర్తి శ్రద్ధ వహించండి. మీరు చేసే పనిలో ఏదైనా గావచ్చు. మీరు చేసే పనిలో మీకందించే దాని మీద మీరు పూర్తి శ్రద్ధ వహించమంటున్నాడు. ఉన్న దాన్ని పూర్తిగా స్వీకరిస్తున్న వారవుతారు. మనకెప్పుడైతే మనకి ఏదైతే వస్తుందో దాని మీద శ్రద్ధ వహించినప్పుడు అంటే మనకి వస్తుంది అంటే మనకి ఏవైతే అందించబడుతుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని శ్రద్ధ వహించినప్పుడు మనం యాక్సెప్ట్ చేసినట్టు స్వీకరించిన వారవుతాం. ఎందుకంటే ఒక విషయం పట్ల పూర్తి శ్రద్ధ వహించి అదే సమయంలో దాన్ని అవరోధించడం జరగదు. 2 అంటే మనం శ్రద్ధ వహించడం, అట్లాగే దాన్ని అవరోధించడం అనేది ఒకేసారి ఎట్ ఏ టైమ్ జరగదన్నమాట ఒకే విషయం మీద. ఎప్పుడైతే ప్రస్తుత క్షణాన్ని గౌరవిస్తారో ఉన్న దుఃఖం ఎప్పుడైతే ప్రస్తుత క్షణాన్ని గౌరవిస్తారో ఉన్న దుఃఖ పోరాటం కరిగి జీవితం ఆనందంగా, హాయిగా సాగిపోతుంది. చూడండి ఎప్పుడైతే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా గాని ఆ ప్రస్తుత క్షణాన్ని గౌరవించాలి. యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే ఆ క్షణాన్ని గౌరవిస్తామో అప్పుడు ఆ దుఃఖ పోరాటం ఏదైతే ఉందో అది కరిగిపోయి జీవితం అనేది ఆనందంగా, హాయిగా సాగిపోతుంది. వర్తమాన క్షణపు ఎరుకతో ఇమిడి ఉంటారు. ఎప్పుడైతే మనం ఏ సిట్యుయేషన్ అయినా మనం యాక్సెప్ట్ చేసి గౌరవిస్తామో, వెంటనే మనం ప్రస్తుత క్షణంలోకి వస్తామన్నమాట. చాలా మామూలు పనిలో కూడా ప్రేమ, భద్రతలు చుట్టుముడతాయి. ఎప్పుడైతే మనం ఉన్న సిట్యుయేషన్ అయినా, ఉన్న ఏదైనా కావచ్చు సిట్యుయేషన్ అలాంటి బాధ అయినా, దుఃఖమైనా ఏదైనా గాని మనం ఆ క్షణాన్ని గౌరవించి యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు మన జీవితం ఆనందంగా ఉంటుంది. దాంతో పాటు మనం వర్తమాన క్షణంలోకొస్తాము. అప్పుడేమైతది? చేసే పని చిన్నదైనా గాని అక్కడ ప్రేమ, భద్రతలనేవి ఉంటాయన్నమాట. ఓకే మాస్టర్. థాంక్ యూ.